ప్రజల అంచనాలను కూటమి ప్రభుత్వం అందుకోలేకనే డైవర్షన్ పాలిటిక్స్ ని తెరలేపిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. 1,40,00,000 రేషన్ కార్డులు ఉంటే సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ గా మారిందని విమర్శించారు కాకాని గోవర్ధన్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలపైన గంపెడు ఆశలు పెట్టుకొని అవి తమకు దక్కలేదనేటువంటి ఆవేశంతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు గళం విప్పుతున్నారు. చంద్రబాబు బండారం బయటపడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు తరచుగా చంద్రబాబు నాయుడు గారు అంటే తాను ఏమి చేశాడో చెప్పుకోలేక ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందో అనేటువంటి దాన్ని పరిపాలన తీరు గురించి వివరించలేక ఈరోజు రకరకాలైనటువంటి అంశాలు, అవసరం లేనటువంటి అంశాలు, వ్యక్తిగత విషయాలు, ఇతరులకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతాడు అని చెప్పాను. సరే కనీసం పలావైనా దక్కుతుందేమోనంటే చెప్పడంతోనే మొదటి సమావేశంలోనే కరివేపాకు అన్నం పెడతాం. పోనీ కరివేపాకు అన్నమైనా పెడతాడానంటే కరివేపాకు వాసన కూడా లేకుండా ఈరోజు అన్నం మాటలు తప్ప చేతల్లో శూన్యం అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ప్రవర్తించేటువంటిది కానీ ఆయన పరిపాలన విధానం కానీ ఈరోజు ఆయన తీరుతెన్నులు ఆ విధంగా ఉన్నాయనేటువంటిది మనందరం అర్థం చేసుకోవాల్సిన ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ రకరకాలైన